నమస్తే నేను రోజా వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఆమ్దానీ కోసం అగచాట్లు, ఖజానా నింపేందుకు పాట్లు. రేవంత్ సర్కార్ తీరిది. కాసుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త స్కెచ్ వేసింది. లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ కు గేట్ వదిలింది. అయితే ఆచరణ మాత్రం అగమ్య గోచరంగా మారింది. తూతు మంత్రంగానే వెరిఫికేషన్లు జరుగుతున్నాయి. దీంతో ఇష్టారాజ్యంగా రిజిస్ట్రేషన్లకు అవకాశం ఉంది. అందుకే డెడ్ లైన్ వద్దంటోంది సామాన్య ప్రజానీకం. రాయితీ పెంచాలంటూ డిమాండ్ చేస్తున్నారు పేద మధ్యతరగతి ప్రజలు. దీంతో తెలంగాణలో అందరి దృష్టి ఎల్ఆర్ఎస్ పై పడింది. సర్కార్ భూదందా అంటూ నిప్పులు చెరుగుతున్నాయి విపక్షాలు. ఎల్ఆర్ఎస్ రగడపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. ప్రతిపక్షంలో ఉంటే ఒక మాట, అధికారంలో ఉంటే మరో మాట. నాలుకను మడతబెట్టడంలో నేతలను మించినోళ్లు ఉండరు. చివరకు ఊసరవెల్లి కూడా సిగ్గుతో తలదించుకోవాల్సిందే. తెలంగాణలోనూ సరిగ్గా అదే జరుగుతోంది. ఎన్నికల ముందు 6 గ్యారంటీల హామీలతో అరచేతిలో వైకుంఠం చూపించిన హస్తం లీడర్లు ఇప్పుడు చేతులెత్తేస్తున్నారు. ఎల్ఆర్ఎస్ అంశంలో ఈజీగా ప్లేట్ ఫిరాయించారు. తెలంగాణ తీవ్ర ఆర్థిక ఇబ్బందులో ఉంది. అందుకే నిధుల వేట మొదలుపెట్టారు సీఎం రేవంత్. ఖజానా నింపుకునేందుకు ఎల్ఆర్ఎస్ పై దృష్టి సారించారు. లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ పేరుతో ప్రభుత్వమే కొత్త స్కామ్ కు తెరలేపినట్టు అవుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్ పథకం భూ పంచాయతీలకు కేరాఫ్ అయ్యేలా ఉంది. పూర్తి స్థాయి వెరిఫికేషన్ లేకుండానే గ్రీన్ సిగ్నల్ ఇస్తుండటంతో పెద్ద ఎత్తున భూ మోసాలు జరిగే ప్రమాదం ఉంది. ఇప్పటికే పెండింగ్ లో ఉన్న 5 లక్షల దరఖాస్తుల క్లియరెన్స్ ను వేగంగా ట్రాక్ చేయాలని నిర్ణయించింది టీ సర్కార్. అలాగే కొత్త అప్లికేషన్లకు అవకాశం ఇచ్చింది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు ప్రజలు. ఫీల్డ్ వెరిఫికేషన్ లేకుండా ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను క్లియర్ చేసే సాహసం చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక్కో లేఅవుట్లో కనీసం 10% దరఖాస్తులకు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే సిబ్బంది కొరత, సమయాభావం వల్ల ఆ కనీస ధృవీకరణ కూడా పెను సవాల్గా మారింది. రేవంత్ సర్కార్ తొందరపాటు నిర్ణయాలు భవిష్యత్తులో శాపాలుగా మారే అవకాశం కనిపిస్తోందని విపక్షాలు మండిపడుతున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీరుపై మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్ వేదికగా విమర్శలు సంధించారు. ప్రతి అంశంలో రేవంత్ ప్లేట్ ఫిరాయిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. భూముల అమ్మకంపై కూడా తన నాలుకను మడతబెట్టి నిస్సిగ్గుగా నిధుల సమీకరణ కోసం బాట పట్టాడని విమర్శించారు తన్నీర్ హరీష్ రావు. భూముల వేలంపై రేవంత్ రెడ్డి వైఖరిని చూసి ఊసరవెల్లి సైతం ఉరివేసుకునే పరిస్థితి నెలకొందని మండిపడ్డారు హరీష్. తాము అధికారంలోకి వస్తే ఇంచు ప్రభుత్వ భూమిని కూడా అమ్మబోమంటూ ఎన్నికల సమయంలో వాగ్దానాలు చేసి ఇప్పుడు వేల కోట్ల విలువైన భూములను అరాజ్ వేసేందుకు తెరలేపిండని ఫైర్ అయ్యారు తన్నీరు హరీష్ రావు. రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రజలు, తెలంగాణ వాదులు ఇది పెద్దలు ఇచ్చిన ఆస్తి. మనం బ్రతకడానికి, మన సోకులకు ఈ భూములు అమ్మొద్దు. ఒకవేళ ఈ భూములను అమ్మితే భవిష్యత్తులో ప్రజల అవసరం కోసం ఏదైనా నిర్మించాలన్నా ప్రభుత్వ ఆసుపత్రులు గాని, విద్యాలయాలు గాని, చివరికి చచ్చిపోతే శ్మశానాలకు కూడా భూమి లేని పరిస్థితి ఉంటది. వీటిని ఎట్టి పరిస్థితుల్లో అమ్మకూడదు. తెలంగాణ జాతి సంపదను 5 సంవత్సరాల కోసం ఎన్నికైన కేసీఆర్ గారు రాష్ట్రంలో ఉన్న అన్ని భూములను తెగనమ్ముకొని పోతే భవిష్యత్ తరాలకు ప్రభుత్వ భూమి అందుబాటులో లేకపోతే చివరికి శ్మశానాలకు కూడా కరువు వచ్చే పరిస్థితి ఉంటది. కాబట్టి ఈ భూములను అమ్మొద్దు అని చెప్పి ఒక పక్కన తెలంగాణ వాదులు చర్చ చేస్తున్నారు. జీవో నంబర్ 54 డేటెడ్ 26 జూన్ 2024 ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏంటిది? ల్యాండ్స్ రంగారెడ్డి జిల్లా అలీనేషన్ ఆఫ్ ద గవర్నమెంట్ ల్యాండ్ టు ఎన్ ఎక్స్టెంట్ ఆఫ్ 400 acres సర్వే నంబర్ 25 situated in Gachibowli village, Sherlingampalli Mandal, in favor of Industrial Infrastructure Corporation for the purpose of development of IT and mixed use on payment of market value 75 crores per acre. 75 కోట్లకు ఎకరం కాడికి ప్రభుత్వ భూమిని
30,000 కోట్ల రూపాయల భూమిని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇగో ఈ జీవో ద్వారా అమ్మింది. ఈ భూమిని కుదబెట్టి టీజీఐఐసి వాళ్ళు బ్యాంకుల్లో 20,000 కోట్ల అప్పు తేవడానికి 3 నెలల నుంచి కాలుకు బల్పం కట్టకుండా తిరుగుతున్నారు. రెవెన్యూ సెక్టార్ నుంచి ఆ సెక్టార్ కి ట్రాన్స్ఫర్ చేసి దాని కాస్ట్ రేపు దాన్ని రియలైజ్ అయిన తర్వాత ఆ అమౌంట్ని దీనికి తీసుకునే ఉద్దేశంతో దాన్ని చూపించామే తప్ప, అంటే 30,000 కోట్లు ఆ సెక్టార్ నుంచి రెవెన్యూ సెక్టార్కు లేకుంటే ఆ ఖాతా నుంచి ఇటు వచ్చినట్ల ఒక్క గజం ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఈ రోజు వరకు మేము ఒక్క గజం అమ్మినట్లు మీరు రుజువు. రైట్, వెల్కమ్ బ్యాక్. మార్చి 31 లోపు ఎల్ఆర్ఎస్ చేసుకుంటే 25% రాయితీ ఇస్తాము అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఉచిత హామీ ఏమైంది? ఫ్రీగా చేస్తాము అని ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీని విస్మరించిందా కాంగ్రెస్ ప్రభుత్వం అని విపక్షాలు గగ్గోలు పెడుతూ ఉన్నాయి. అయితే మోసానికి కాంగ్రెస్ కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంది. అలాగే ఇప్పుడు 1,000 కోట్ల దోపిడీకి సిద్ధమవుతోంది అని చెప్పేసి బీఆర్ఎస్, బీజేపీ కాంగ్రెస్ పైన విమర్శలకు తెరలేపినటువంటి పరిస్థితి. సో దీనిపైనే ఈరోజు డిబేట్లో మాట్లాడడానికి బీజేపీ నాయకులు ప్రకాష్ రెడ్డి గారు మనతో జూమ్లో జాయిన్ అయ్యారు. నమస్కారం అండి ప్రకాష్ రెడ్డి గారు. నమస్తే అండి. అలాగే కాంగ్రెస్ నేత ఆరేపల్లి మోహన్ గారు ఉన్నారు. నమస్కారం మోహన్ గారు. నమస్కారం. అండ్ బీఆర్ఎస్ నాయకులు బొల్లం మల్లయ్య యాదవ్ గారు. నమస్కారం అండి. అండ్ స్టూడియోలో నాతో పాటు ఉన్నారు రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ రామ్ గోపాలరావు గారు. నమస్కారం అండి. సో ముందుగా మోహన్ గారు మీతోనే స్టార్ట్ చేద్దామండి. చెప్పండి మేడం. ఏంటి ఈ ఎల్ఆర్ఎస్ రగడ తెలంగాణలో? మీరు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ ఏంటి? అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చేస్తున్నది ఏంటి? ప్రజలకు ఉచితంగా చేస్తాము అనేటువంటి హామీ ఏమైంది? ఎల్ఆర్ఎస్ గురించి ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి ఎల్ఆర్ఎస్ 2020ని తీవ్రంగా వ్యతిరేకించి రేవంత్ రెడ్డితో పాటు మిగతా మినిస్టర్స్ అందరూ కూడా దీన్ని వ్యతిరేకించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి పని ఏంటి అని విపక్షాలు అడిగేటువంటి ప్రశ్నకు మీ సమాధానం. మేడం, ఎల్ఆర్ఎస్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు స్పష్టత ఉంది. ఎందుకంటే ఎల్ఆర్ఎస్ అనే ఒక విధానం ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక తెచ్చిన విధానం కాదు. ఈ ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ అనేది గతంలో చాలా ప్రభుత్వాలు ఈ ఎల్ఆర్ఎస్ విధానాన్ని అమలు చేసి ప్రభుత్వానికి కొంత రాబడితో పాటు ఆ వ్యక్తికి ఆ భూమిని రెగ్యులరైజ్ చేసే విధానం అనేది లోగడ జరిగిన తంతు. ఇప్పుడు ప్రతిపక్షాలు ఏమంటాయంటే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాకముందు ఎల్ఆర్ఎస్ ఫ్రీ చేస్తామనే మాట కూడా చెప్పిండ్రు అనేది ఒక అంశం. అయితే ఫ్రీ చేసే అంశంలో కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టంగా ఉంది. ఎందుకంటే ప్రభుత్వ భూమిలో 20 కానీ 40 కానీ 100 గజాలు కానీ లేదా 2 గుంటల వరకు గతంలో ప్రభుత్వం ఫ్రీగా చేసిన విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ప్రభుత్వం ఫ్రీగా చేసిన సందర్భాలు ఉన్నాయనేది దయచేసి మన వాళ్ళందరూ గమనించాలని కోరుతా ఉన్నాను. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే ఇప్పుడు నెలకొన్న ఆర్థిక సంక్షోభం తెలంగాణలో ఎంత అగమ్య గోచరంగా ఉందో అందరికీ తెలుసు. ఇలా కొత్తగా నేను చెప్పవలసిన అవసరం లేదు. ప్రకాష్ రెడ్డి గారు తెలుసు, మల్లన్న యాదవ్ తెలుసు, ప్రతి మనిషికి తెలుసు ఇక ఈ యొక్క తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఎంత దుర్భర పరిస్థితిలో ఉందో. రైట్, దానికి ఎవరు కారణం ఏందనేది ఇప్పుడు విశ్లేషణ అవసరం లేదు. కానీ దాని నుంచి బయటపడటంతో పాటు ఎల్ఆర్ఎస్ లో కూడా రాయితీతో చేయాలనేది ఈ ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం. కానీ ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే ఎల్ఆర్ఎస్ చేసేటప్పుడు మరి భూమి చెక్ చేస్తారా, మరి శాంపుల్ సర్వే చేస్తారా అనేది ఒకటి. తప్పక ప్రభుత్వం ఒక నిబంధన ప్రకారమే ఎల్ఆర్ఎస్ అమలు చేస్తుంది తప్ప స్వతహాగా ఎవరో నచ్చిన ప్రకారంగా ఎల్ఆర్ఎస్ అమలు చేయడానికి ఏ ప్రభుత్వానికి కూడా అవకాశం లేదు. ఈ ప్రభుత్వం కూడా చేయదని నేను భావిస్తాను. కాబట్టి ప్రభుత్వం నిబంధనకు లోబడి ఎల్ఆర్ఎస్ అమలు చేస్తుందనే విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ మరి లోగడ ఈ ప్రభుత్వం వచ్చినాక 2 సందర్భాలలో చాలా భూములు అంటే చెప్పిన కదా 60 గజాలు కానీ 120 గజాల నుంచి 200 గజాల వరకు 2 గుంటల వరకు కూడా ప్రభుత్వం ఫ్రీగా చేసిన విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. కాబట్టి ఎల్ఆర్ఎస్ అనేది ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉన్నా
అది ఒక పద్ధతి ప్రకారం క్రమం ప్రకారం చేసుకుంటూ పోవాల్సిన అవసరం ఉంటుంది అనేది ప్రభుత్వ ఆలోచన. దానికి అనుగుణంగానే జరుగుతుంది. మీరు విన్నారో లేదో, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మొన్న హరీష్ రావు గారు మాట్లాడితే ఈ ప్రభుత్వం వచ్చినాక ఒక్క గుంట భూమి కాదు కదా, ఒక గజం భూమి కూడా ప్రభుత్వ భూమిని ఇతరులకు అమ్మలేదనే మాట చెప్పాడు. ఏ సందర్భంలో ఈ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ భూమి కేటాయించిందని ఒక విషయం జరుగుతున్న సందర్భంలో నేను ఎందుకు విపులంగా చెప్తున్నా అంటే, ప్రభుత్వం ఏదైనా ఒక నియమ నిబంధనల ప్రకారం నడుస్తుంది తప్ప ఒక వ్యక్తి చెప్పినట్టు జరగదనే విషయాన్ని అందరూ గమనించాలన్న మాట చెప్తూ ఎల్ఆర్ఎస్ విషయంలో కూడా ప్రభుత్వం స్పష్టతనిస్తుంది. దాని క్రమంగానే గైడ్ లైన్స్ వచ్చినాయి. ఆ గైడ్ లైన్స్ ప్రకారమే భవిష్యత్తులో ఎల్ఆర్ఎస్ జరిగే అవకాశం ఉందనే మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. మోహన్ గారు, తులం బంగారం మొదలు పెడితే ఎల్ఆర్ఎస్ వరకు కూడా మొత్తం కూడా కాంగ్రెస్ ఇచ్చినటువంటి అన్ని 420 హామీసే అని బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు కూడా అంటే ఒక్కటైతే వాస్తవం అమ్మా, చెప్పండి. ఆనాటి పరిస్థితులలో ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంటంటే గరీబులకు పెళ్లికి ఏమంటారు 1,00,000 రూపాయల పైచిలుకు కాక ఒక తులం బంగారం అదనంగా ఇచ్చి ఆదుకుంటే బాగుంటది అనే మాట రేవంత్ రెడ్డి గారు గాని కాంగ్రెస్ పార్టీ గాని చెప్పిన మాట వాస్తవం. ఇప్పుడు కూడా దాన్ని అమలు చేసే క్రమంలో చాలా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. తప్పక ఆ తులం బంగారం ఇప్పటి వరకు జరిగిన పెళ్లిళ్ళకు కానీ భవిష్యత్తులో జరిగే పెళ్లిళ్ళకు కానీ ప్రభుత్వం దానికి ఒక పథకం ఆలోచిస్తుంది. తప్పక తులం బంగారం కూడా ఒకవేళ ఇప్పటి వరకు జరిగిన ఈ సంవత్సరంలో జరిగిన పెళ్లిళ్ళకి ఇస్తారు, భవిష్యత్తులో జరిగే పెళ్లిళ్ళకు కూడా ఇస్తారు. కార్యాచరణ చేస్తా ఉన్నారు. ఎందుకంటే చాలా లోటు బడ్జెట్ అమ్మా, మాట చెప్పాలంటే భయమైపోతుంది. దాదాపు 30 నుంచి 40 వేల కోట్ల వడ్డీలు అసలు కలిపి దాదాపు మన బడ్జెట్ లో సగం వరకు వడ్డీలు అసలు కట్టేదానికే పోతా ఉన్నాయి. సో ఈ లోటు బడ్జెట్ ను పూడ్చుకోవాలి. నెక్స్ట్ మార్చి 31st ఇయర్ పాటు సంక్షేమం ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ లోగా తీసుకోపోవాలి అని అంత మాత్రాన ఎల్ఆర్ఎస్ ను ద్వారానే అంతా రాబట్టుకోవాలని ప్రభుత్వం అంత మూర్ఖంగా ఆలోచించటం లేదు. ఎల్ఆర్ఎస్ తర్వాతనే సంపాదన అంతా తెచ్చి ఖజానా నింపాలంటే కూడా ప్రభుత్వ ఆలోచన కాదు. ఎల్ఆర్ఎస్ కూడా ఒక నియమం ప్రకారం ఇదివరకు లోగడ జరిగిన విధానానికి ఇంకా కొంత సవరించి ఆ నిబంధనలు కొంత సవరించే ఎల్ఆర్ఎస్ ని అమలు చేసి ప్రజలకు అందుబాటులో తెచ్చి కొంత బీదవారికి కూడా అండగా ఉండే ప్రయత్నంలో ఎల్ఆర్ఎస్ యొక్క ముఖ్య ఉద్దేశమైన మాట చెప్తూ తప్పక తులం బంగారం ఈ ప్రభుత్వం ఇస్తుంది. నేను ఆడబిడ్డలకు పెళ్లిళ్ళు జరిగిన కూడా పక్షాన చెప్తా ఉన్నాను, ఇది జరిగి తీరుతుందమ్మా. సరికొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిండు ఎల్ఆర్ఎస్ పైన సరికొత్తగా 25% రాయితీ ఇచ్చి మరీ చేస్తున్నాము, పేద ప్రజలకు ఇది ఉపయోగకరంగా ఉండేటువంటి నిర్ణయం అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. ప్రైవేట్ ఏజెన్సీలు ఆఫర్లు పెట్టి మేము డిస్కౌంట్ ఇస్తున్నాం, మీరు తొందర వచ్చి జాయిన్ కాండాను, తొందర వచ్చి చేయించుకోండి అని చెప్పేసి ప్రైవేట్ ఏజెన్సీల మాదిరిగా ఈరోజు ప్రభుత్వం కూడా ఆశలు పెట్టి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తే ఎట్లా? ఎల్ఆర్ఎస్ ఫ్రీగా చేస్తామని చెప్పి అయ్యాల ప్రభుత్వ ఆస్తులు ఎక్కడికో అన్యాక్రాంతం అయిపోతున్నాయి, వాటిని కాపాడుకోవాలని చెప్పేసి ఒక సత్యహరిశ్చంద్రుడు మాదిరిగా రేవంత్ రెడ్డి గారు హితబోధ చేసిండ్రు. మరి ఈ రోజు చేస్తున్నది ఏంది? మీరు అప్లై చేసుకోండి, అది సక్రమం అయితే మేము చేస్తాము, అక్రమం అయితే 10% కట్ చేసుకొని మిగతా పైసలు మళ్ళీ ప్రభుత్వం రిఫండ్ చేస్తుంది అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది ఒక ప్రభుత్వం చేసే పని కాదు, ప్రైవేట్ రంగాలు చేసే పని. అక్రమంగా ప్రజల్ని దోచుకోవడానికి అనేక పద్ధతులు ఏ రకంగా అవలంబిస్తుందో ఆ పద్ధతులు ప్రైవేట్ సంస్థలు అవలంబిస్తుంటే ప్రభుత్వం వాటిని సరిదిద్దాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ ఈ రోజు ప్రభుత్వమే చేస్తుంది దురదృష్టం. నిన్న మొన్నటి వరకు రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలల్లా వారు పోయి మామూలుగా జరుగుతున్న ఉపాధ్యాయ ఎన్నికలు, గ్రాడ్యుయేట్స్ ఎన్నికలు అయితే ఇగో మీ ఊరికి రైతు బంధు వస్తేనే నాకు ఓట్లేరి, మీ ఊరికి ఇందిరమిండ్లు వస్తేనే మాకు ఓట్లేరి, మీ ఊరికి కళ్యాణ లక్ష్మి బంగారం తులం బంగారం వస్తేనే మాకు ఓట్లేరు అని చెప్పారు. ఇలా ఓట్లేలే, 3 ఓడగొట్టేసారు. మరి దానికి ఏం నైతిక బాధ్యత వహిస్తారో రేవంత్ రెడ్డి గారు ఆలోచించుకోవాలి. మేమే అడగట్లే ప్రతిపక్షంగా ఈ రోజు మీరు నైతిక బాధ్యత వహించి ఓటమి అయినందుకు మీరు అధిష్టానానికి జవాబు చెప్పుకుంటారా, ప్రజలకు జవాబు చెప్పుకుంటారా? మిమ్మల్ని విశ్వసించలేదా? ఎన్నికలలో మీరు ఇచ్చిన హామీలు ఏదైతే అమలు చేయకుండానే చేసినామని చెప్తే ప్రజలు దానికి గుణపాఠం చెప్పాలనుకున్నారా ఏంటి అని అనేది మనం ప్రత్యక్షంగా చూసినాం. ఇవాళ రిజల్ట్స్ వచ్చినాయి.
మూడింటికి 3 మామూలుగా కాంగ్రెసేతర పార్టీలే గెలుచుకోగలిగారు. కాబట్టి మేము ఏమంటున్నామంటే మీరు అబద్ధాలతో ఇంకెన్నో రోజులు అబద్ధాల పునాదుల మీద ఈ ప్రభుత్వాన్ని నిర్మించారు. అబద్ధాలు చెప్పి ఈ రోజు అధికారంలోకి వచ్చారు. అవినీతిలో కూరుకుపోయిన ఈ ప్రభుత్వం ఈ రోజు వేరే ప్రత్యామ్నాయం లేక ఏ రకంగా అడ్డదారులు దొక్కి ఆదాయ వనరులు ఎట్లా సృష్టించుకోవాలనే ఆలోచన చేస్తున్నారు తప్ప ప్రజల్ని బాగు చేద్దామనే ఆలోచన ఏమాత్రం ఆ చిత్తశుద్ధి లేదు అనడానికి తార్కాణం 1 సంవత్సరంన్నర క్రితం అధికారంలోకి రావటం కోసం మేము రాగానే ₹1 నయా పైసా ఖర్చు లేకుండా ఇప్పటి వరకు ఉన్నాయన్నీ కూడా మేము రెగ్యులరైజ్ చేస్తాం LRS పథకాన్ని అని చెప్పిన మీరు ఈ రోజు మామూలుగా డబ్బులు ఆదాయ వనరులు నిన్న మొన్నటి వరకు మామూలుగా రైతు బంధు ఇస్తా అని చెప్పేసి 400 ఎకరాలు తనఖా పెట్టి తీసుకొచ్చిన 10,000 కోట్లు ఎటుపోయినాయో తెలియదు. ఇవాళ నవంబర్ ఎన్నికలప్పుడు 2023 నవంబర్ ఎన్నికలప్పుడు రైతు బంధు కోసం ఇచ్చిన 7,000 కోట్ల రూపాయల్ని ఆ రోజు ఇస్తుంటే అడ్డగించి రైతులకు ఏదో మేలు చేస్తే మామూలుగా పార్టీకి ఎక్కడ నష్టం జరుగుతుందో కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి ఎన్నికలలో లాభం జరుగుతుందనే ఉద్దేశంతో కొనసాగుతున్న ఆ పథకాన్ని అడ్డుకోవటానికి అడ్డుకాలు పెట్టి కోర్టు ద్వారా ఉత్తర్వులు తీసుకొచ్చి ఆపేసి ప్రభుత్వం ఏర్పడిన వెనువెంటనే ఆ 7 కోట్ల రూపాయలు ఎటుమాయమైనాయో అందరూ తెలుసు. కమిషన్ల పేరు మీద నొక్కేసారు తప్ప ప్రజల నోట్లో మట్టి కొట్టిరు. ఈ రోజు ఎప్పటికప్పుడు ఏదో రకమైన ఆదాయ వనరులు సృష్టించుకోవడానికి ప్రభుత్వ భూముల్ని తనఖా పెట్టిరు. మొన్నటి వరకు రైతు బంధు కోసం ప్రభుత్వ భూమినే తనఖా పెట్టినామని చెప్పేసి బహిరంగంగా ముఖ్యమంత్రి గారే అనేక సందర్భాలలో సమావేశాలలో చెప్పారు. అమలు చేయకుండానే అమలు చేసిన మీరు మా పథకాలు మీకు అందుతూనే ఓట్లేదని చెప్పేసి నిన్నగాక మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలలో ప్రచారం చేసిరు. నిన్న ఇవాళ జరిగిన కౌంటింగ్ లో దాని ప్రభావం ఏంది, ఏ స్థానంలో వాళ్ళ నుంచిరో ప్రజలు మనం చూసినాం. కాబట్టి ఇంకా అబద్ధాలతోని ఇంకా అవినీతితోని అనేక రకమైన అక్రమాలతోని ఇంకా అబద్ధ ప్రచారాలతోని ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చెయ్యకపోతే కాంగ్రెస్ కి ఇప్పుడన్నా కొద్దిగా బాగుంటది అనేది మేము కోరుతా ఉన్నాం. ఈ రాష్ట్ర ఆదాయం ఏందో తెలియదా? మోనన్న చెప్తా ఉన్నాడు ఆయన సీనియర్ నాయకుడు. ఇది ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంది, ఇబ్బందికరంగా ఉంది అని అంటే మీరు ఏమైనా అమెరికా నుంచి రాలేదు కదా. ఇక్కడ మామూలుగా పుట్టినోళ్ళు ఇక్కడ పెరిగినోళ్ళు ఈ కాంగ్రెస్ పార్టీకి జాతీయ పార్టీ అని చెప్పుకుంటున్న పార్టీకి ప్రాతినిధ్యం వహించి అధ్యక్షుడిగా పనిచేసినోడు, ఒక పార్లమెంటు మెంబర్ గా ఆ టైంలో పనిచేసిన వ్యక్తి ఈ రాష్ట్ర ఆదాయం ఏంది అప్పులేంది అనేది తెలియదా? మల్లయ్య గారు, మిగులు బడ్జెట్ తో ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసినటువంటిది బీఆర్ఎస్ ప్రభుత్వం అనేటువంటి విమర్శలు, మరి మీరేం చెప్తారు? అవునండి, స్వాతంత్రం వచ్చినప్పుడు కూడా మామూలుగా మిగులు బడ్జెట్ ఉంది. ఈ దేశం ఎంత పుట్టబోయే బిడ్డకు కూడా అప్పు చేసిపోయింది కదా కాంగ్రెస్. ఇప్పుడు పథకాలు పెడుతున్నప్పుడు ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టులు పెడుతున్నప్పుడు దానివల్ల ప్రయోజనం జరుగుతున్నప్పుడు ఇప్పటి వరకు మీరు కాంగ్రెస్ చెయ్యని పనులు చేస్తున్నప్పుడు ప్రాజెక్టులు కట్టినప్పుడు అప్పులు అవుతాయి. ఆ అప్పుల్ని మామూలుగా రేపు ఇవి నిరంతరమైన అప్పులా, పనికొచ్చే అప్పులా, పనికిరాని అప్పులా అనేది ప్రజలలో చర్చ పెడదాం. ఈ రోజు దానివల్ల ప్రయోజనం ఉందా నిష్ప్రయోజనమైందా అనేది ప్రజలలో చర్చ పెడదాం, దాన్ని ఒప్పుకుందాం. ఆ రోజు మీరు ప్రతిపక్షంగా ఉండి అనేక రకమైన సందర్భాలలో అడ్డుకాలు పెట్టే ప్రయత్నం చేసింది కదా. చచ్చిపోయిన వాళ్ళ పేరు మీద కూడా కేసులు వేసి అడ్డుకునే ప్రయత్నం చేసింది కదా. కానీ ఆ రోజు న్యాయస్థానాలు కూడా తీర్పులు ఇచ్చినాయి కదా. ఈ రోజు దానివల్ల ఫలితాలు ఏదో ప్రజలు అనుభవిస్తూనే ఉన్నారు కదా. ప్రజలు బహిరంగంగా చెప్తున్నారు కదా. ఈ 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వంలో చేసిన పథకాల వల్ల జరిగిన మేలేంది, ఈ 14 నెలల్లో కాంగ్రెస్ వల్ల పడుతున్న ఇబ్బందులు ఏంది అనేది అనేక సందర్భాలలో ప్రజలు చెప్తున్నారు. నిన్నగాక మొన్న ఓట్ల రూపంలో చదువుకున్నోళ్ళు, ఉద్యోగస్తులు ఆ రోజు ఎన్నికలలో ముందుండి ఇవో సుదీర్ఘమైన పరిపాలన కొనసాగిస్తున్న మార్పు కోసం అని చెప్పేసి ప్రయత్నం చేసిన ఉద్యోగస్తులు, గ్రాడ్యుయేట్స్, మేధావులు, చదువుకున్న వాళ్ళందరూ ఓట్లేసి వచ్చిన అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కి మళ్ళీ ఇలా 3వ స్థానంలో కూర్చోబెడుతున్నారు అంటే 14 నెలల్లోనే మీరు చెప్పిన మాటలు విశ్వసించే పరిస్థితి లేదనంటే ఇప్పటికన్నా వాస్తవం మీద అర్థం చేసుకోండి. ఇప్పటికన్నా వాస్తవాన్ని గుర్తించి ప్రజలకు మేలు చేయండి. మీరు ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండండి. కేవలం బంగారం అంటుండే మా మోహన్ బంగారమే కాదు, చెల్లెలకి 500 రూపాయలు ఎటుపోయాయి, అమ్మమ్మలకి, చిన్నమ్మలకి, పెద్దమ్మలకి ఇచ్చిన 4,000 రూపాయల హామీ ఎటుపోయాయి. బాధపడుతున్నా అంటే బంగారం పెళ్లి చేసుకున్నా ఆడబిడ్డలకి బంగారం ఇవ్వటమే కాదు, అనారోగ్యంతో బాధపడుతున్న పెద్దమ్మలకి, చిన్నమ్మలకి ఈ రోజు 4,000 రూపాయలు ఇవ్వాల్సిన బాధ్యతలు కూడా విస్మరించారు. అక్క జిల్లాలు అని చెప్పుకొని 2,500 మీరు ఏ పని చేయలేదు, ఆడబిడ్డగా మేము చూసుకుంటాం, ఈ తెలంగాణ ప్రభుత్వం మాకు అధికారం చెప్పండి అని చెప్పేసి అభయమస్తం అని చెప్పిన అభయస్తం ఎటుపోయింది 2,500 రూపాయలు. రైట్ అండి. కాబట్టి ఈ రోజు అబద్ధాలతో మీరు అధికారంలోకి వచ్చారు, దాన్ని నిలుపుకోలేని పరిస్థితి ఉంది. అవినీతిమయమైపోయిన ఈ ప్రభుత్వం ఈ ఆదాయ వనరుల కోసం ప్రజల నెత్తిన కుచ్చుటోపి పెట్టే ప్రయత్నం చేస్తుంది. ఇది అడ్డుకోవాల్సిన సమయం ఆసనమైంది. ప్రజలు కూడా
స్పందించాల్సిన పరిస్థితి వచ్చేసింది. రైట్ రైట్ వెల్కమ్ బ్యాక్. బీజేపీ నేత ప్రకాష్ రెడ్డి గారితో మాట్లాడదాం. ప్రకాష్ రెడ్డి గారు, అక్రమాలకు అడ్డాగా మారింది ఎల్ఆర్ఎస్ అనేది. ఎల్ఆర్ఎస్ అనేది ఒక స్కీమ్ కాదు, స్కామ్ అని బీజేపీ అలాగే బీఆర్ఎస్ నేతలు చాలా ఫైర్ అవుతున్నారు. ఖజానాను నింపుకోవడానికి ఇప్పటివరకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవి అమలు చేయలేనటువంటి స్థితిలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది ఒక ఆశాజనకంగా కనిపించినటువంటి స్కీమ్ ఏదైనా ఉంది అంటే అది ఎల్ఆర్ఎస్. ఖజానాన్ని నింపుకోవడం కోసమే ఈ రకమైనటువంటి ఎల్ఆర్ఎస్ స్కామ్ని తెర మీదకు తీసుకొచ్చింది. దీనికి ముందు ఏమో వసూలు చేయడం, ఆ తర్వాత ఎంక్వైరీ చేయడం అనేది ఇక్కడ చాలా ట్విస్ట్ కనబడతా ఉంది. బీజేపీ ఎలా చూస్తుంది దీన్ని? అరేపల్లి మోహన్ గారికి, మన మల్లయ్య యాదవ్ గారికి నమస్కారం అండి. పెద్దలతో మాట్లాడిన తర్వాత నాకు అవకాశం ఇచ్చారు. నేనేమంటున్నా అంటే మేడం, దీనికి కాంగ్రెస్ పార్టీ, టిఆర్ఎస్ పార్టీ రెండు కూడా బాధ్యులే అవుతారు. కాంగ్రెస్ పార్టీ ఎల్ఆర్ఎస్ అనే పథకాన్ని ఇప్పుడు స్టార్ట్ చేయలేదు. బీఆర్ఎస్ ఎల్ఆర్ఎస్ లో రాజశేఖర రెడ్డి కాలంలో స్టార్ట్ చేశారు. ఈ ప్రాబ్లం అప్పటి నుంచి కూడా ఉంది. ఈ ఎల్ఆర్ఎస్ పేరు మీద జరుగుతున్నటువంటి తంతు ఏంటంటే మేడం, రాజశేఖర రెడ్డి కాలంలో బిల్డింగ్ రెగ్యులరేషన్ స్కీమ్ లేదా ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు 2007, 2006 ఆ ప్రాంతంలో. తర్వాత జరిగినటువంటి పరిణామం ఏంటంటే ఇక అందరూ ప్లాట్లు ఇవ్వడం, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఎక్స్ట్రా చేయడం, ఆ తర్వాత బిల్డింగ్ రెగ్యులరేషన్ చేసుకోవడం. ఇప్పుడు మీకు రైతు రుణమాఫీ సమస్య ఎట్లయితే ఈ రోజున ఏ ప్రభుత్వం వచ్చినా రుణమాఫీ చేస్తుంది కాబట్టి కట్టక్కర్లేదు అనేటువంటి విషయంలో రైతులు ఎట్లయితే కాన్ఫిడెంట్ గా ఉన్నారో, ఏ ప్రభుత్వం వచ్చినా బీఆర్ఎస్ వస్తుంది. నేను ఇంట్రెస్టింగ్ ఒక పాయింట్ చెప్తాను మేడం. నా కార్కి ఒక 4 పెనాల్టీస్ వేసింది మేడం. మా దొంగ తప్పుడు పెనాల్టీ చేసిరా, ఎట్లా కట్టాలి నేను అని నేను ఒక ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ జరిగిపోతే, సార్ మళ్ళీ ప్రభుత్వం మళ్ళీ కన్సెషన్ ఇస్తుంది సార్, 30% 20% కట్టమంటది, అప్పుడు గడుదురులేండి సార్ అన్నాడు. అంటే ఎట్లా ఉందంటే మీకు కంటిన్యూస్ గా ఈ సబ్సిడీ, ఈ పేరు, ఈ డ్రామా నడుస్తుంది కాబట్టి కంటిన్యూస్ ఎప్పుడో ఒకప్పుడు ఇస్తుంది కాబట్టి ప్లాట్లు వేసేసేయండి. అవి ప్రభుత్వ ప్లాట్లు కావచ్చు, ప్రైవేట్ ప్లాట్లు కావచ్చు, అది ఏమైనా కావచ్చు, మీరు ప్లాట్లు వేసేసుకోండి, ఇల్లు కట్టుకోండి, ఎల్ఆర్ఎస్ ఇచ్చినప్పుడు మనం రెగ్యులరైజ్ చేసుకుందాం అనేటువంటిది గత 20 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నట్టే, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో జరుగుతుంది. టీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఆ స్కీమ్ జిల్లాలో కూడా పాకింది. వరంగల్లో, కరీంనగర్ కాదు, ఎక్కడెక్కడైతే లేఅవుట్లు ప్రభుత్వం అంటే ప్రభుత్వం నుంచి పర్మిషన్ లేకుండా లేఅవుట్లు చేసినారో ఆ మొత్తం లేఅవుట్ అన్ని కూడా రెగ్యులరైజ్ చేయడానికి సుమారుగా దగ్గరకు వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల పైచిలకు భూమి మేడం కన్వర్షన్ కాకుండా, 2 లక్షల పైచిలకు ఎకరాల భూమి కన్వర్షన్ కాకుండా ఎల్ఆర్ఎస్ స్కీమ్ కింద అప్లై చేసినటువంటి పరిస్థితి ఈ రోజు 2-2.5 లక్షలు ఉంది టిఆర్ఎస్ కాలంలోనే. సరే, ఇప్పుడు వాళ్ళు పెనాల్టీ పెట్టారు, అయిపోయింది ఆ స్టోరీ. ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త డ్రామా తీశారు. ఇప్పుడు కూడా మళ్ళీ నిధుల కోసం, నిధుల వేటలో ఇవన్నీ సాగిస్తున్నారు. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మేడం, నేను ఎలక్షన్స్ కంటే ముందు కాంగ్రెస్ పార్టీ విడతల వారిగా జూన్ నుంచి 2023 జూన్ అండ్ ఏప్రిల్, మే నుంచి స్టార్ట్ చేసి ఒక్కొక్క డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్, ఎస్సీ డిక్లరేషన్, లేకపోతే ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్, రైతు డిక్లరేషన్, యువ డిక్లరేషన్, మహిళా డిక్లరేషన్ అని డిక్లరేషన్లు ఇస్తున్నప్పుడు మనం మీలాగా సీనియర్ జర్నలిస్ట్ గా చర్చలకు వచ్చినాం మేడం. చర్చలకు వచ్చినప్పుడు కాంగ్రెస్ నాయకులు ఎంత అద్భుతంగా చెప్పారంటే, మా దగ్గర ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆర్థికవేత్తలు ఉన్నారు, తెలంగాణ అప్పుల పాలైందయ్యా, ఈ రోజు అన్ని అప్పులే ఉన్నాయి, వడ్డీ కట్టలేరు, గత ఈ కాంగ్రెస్ టిఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు చేస్తుంది, దానికంటే ఎక్కువ మీరు వాగ్దానాలు చేస్తున్నారు. ఎట్లా చేస్తున్నారు అంటే, టిఆర్ఎస్ కు తెలియదు, మా దగ్గర ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆర్థికవేత్తలు ఉన్నారు, వాళ్ళందరూ అద్భుతమైనటువంటి ఆర్థిక విశ్లేషణలు ఉన్నారు, మేము వనరులు మాకు తెలిసి ఎట్లా జమ చేసుకోవాలో, ఎట్లా మొబిలైజ్ చేసుకోవాలన్న వనరులన్నీ కూడా మేము అన్ని స్కీములు అమలు చేస్తామని చెప్పి వాగ్దానం చేసినారు. అప్పుడు చెప్పినారు, మేము చర్చలో నేను కూడా చాలా సందర్భాల్లో అరే అట్లా కాదే బాబు అంటే కూడా వినకుండా, మాకు తెలుసు, మీకు తెలియదు, మాకు తెలుసు, మా దగ్గర మన్మోహన్ సింగ్ గట్ట ప్రఖ్యాతిగాంచిన ప్రపంచ ఆర్థికవేత్తలు మా పార్టీలు ఉన్నారు తెలంగాణలో, మేము చూసుకుంటాం ఇవన్నీ అన్నారు. మరి ఇప్పుడు చూసుకోవట్లేదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రపంచ ప్రఖ్యాత ఆర్థికవేత్తలు ఇచ్చినటువంటి సజెషన్ ఏమో ఇది ఇచ్చిన సజెషన్ మరి ఎందుకు అమలు చేయట్లేదు? వాళ్ళు ఇచ్చిన సజెషన్ కాదు మేడం, ఎన్నికల కంటే ముందు వాళ్ళు చెప్పినటువంటి భాష చెప్తున్నా మేడం, చెప్పిన పదాలు చెప్తున్నా, అన్ని ఇచ్చారు. నేను ఇంట్రెస్టింగ్ ఏంటంటే మేడం, నేను కూడా బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో రాసేటువంటి దీంట్లో నేను కూడా ఉన్నా. మేము అంతా 10 మందిని కూర్చొని మా ఆల్ ఇండియా పార్టీకి నివేదిస్తే వాళ్ళు కూర్చోబెట్టి ఏ నైదే సక్తే అని కొట్టేసినారు. ఎట్లా మేమంటే, అరే తుమ్ తెలంగాణ అకేలా హై క్యా, మేము మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ కూడా ప్రామిసులు చేయాలి, ఆ రాష్ట్ర ప్రభుత్వాలు గెలవాలన్నా మీ తెలంగాణ ఇది చేయాలన్నా, ఏమనుకుంటారు మీరు? మమ్మల్ని తిట్టారు. మేము ఇదే మాట అప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి చెప్తే, మీకు తెలియదు పిచ్చోళ్ళు, మీకేం తెలుసా, అయితే మీరు సంక్షేమ పథకాలకి మీరు వ్యతిరేకమా, అదే పేదోళ్ళకి పైసలు ఇచ్చడం, పేదోళ్ళకు సంక్షేమం ఇవ్వడానికి వ్యతిరేకమా? ఇవి మా మీద ఆరోపణ. ఈ దుర్మార్గపు ఆరోపణ చేసి, తప్పుడు అబద్ధాలు చెప్పి, తప్పుడు వాగ్దానాలు చేసి
మా మీద ఆరోపణ చేశారు, మీరు పేదలకు వ్యతిరేకం, మీరు సంక్షేమానికి వ్యతిరేకం, మీరు పెట్టుబడిదారులు ఆదాని అంబానీలకే మీరు సపోర్ట్ చేస్తారు, ఇవన్నీ మాట్లాడారు మా మీద. ఆర్థిక ఇన్ని అంశాలు మాట్లాడారు ఎలక్షన్స్ కంటే ముందు. ఎలక్షన్స్ అయినాక పెద్దన్న మోహన్ గారు ఒక మాట చెప్తారు, ఇప్పుడు మీ ఆర్థిక పరిస్థితి తెలియంది కాదు, టిఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా తెలియంది కాదు, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక తెలియంది కాదు. మరి మీరు ఎట్లా వాగ్దానాలు చేసి ఏ విధమైనటువంటి అంటే డబ్బు మొబిలైజ్ చేయడం ఏ విధంగా అనేటువంటి దాని మీద మీరు వాగ్దానం చేసారో తెలంగాణ ప్రజలకు చెప్పాలి. మీరు ఎందుకు ఆ వాగ్దానాలు చేసారు? అప్పుడు కూడా మేము అడిగిన ఇంత అప్పు ఉందయా, ఇది కట్టలేరు అంటే మా దగ్గర మస్తు స్కీమ్స్ ఉన్నాయి, మస్తు మెథడ్స్ ఉన్నాయి, మేము ఎట్లా మా డబ్బులు ఎట్లా మొబిలైజ్ చేసుకోవాలన్నా మా దగ్గర ఉన్నాయి అన్నారు. ఇప్పుడు ఏమైంది మన స్కీమ్స్ అని? ఎందుకు మీరు ఎల్ఆర్ఎస్ లాంటి ఒక పథకం ఏదైతే దీర్ఘకాలికంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మీద దాని ఇంపాక్ట్ పడేటువంటి ప్రభావం చేసేటువంటి అంశం మీదకి ఎందుకు పోతున్నారు? ఈ పొద్దున ఇది ఆగదు మేడం. ఇక్కడ ఇప్పుడు ఎల్ఆర్ఎస్ స్కీమ్ కడతారు కదా, రేపు పొద్దున మళ్ళీ ఇంకా 2 లక్షల ఎకరాలు 3 లక్షల ఎకరాల్లో అక్రమ లేఅవుట్లు చేస్తారు. ఈ ల్యాండ్ లార్డ్స్ రియల్ ఎస్టేట్ దందా, ఈ రియల్ ఎస్టేట్ దందా ఇప్పుడున్న ఎల్ఆర్ఎస్ తో ఆగదు. మళ్ళీ కొద్ది రోజులు అయిన తర్వాత మళ్ళీ ఇంకో ప్రభుత్వం వస్తే మళ్ళీ ఎల్ఆర్ఎస్ ఇవ్వాల్సి వస్తుంది. దీనికి ఎక్కడో అక్కడ పులి స్టాప్ పెట్టకుంటే చాలా ప్రమాదం. అందుకోసం ఇవాళ ఇంకొక జీవో కూడా వచ్చిందంట. గచ్చిబౌలిలో చాలా సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తున్నారు. మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఇంతకుముందే మీరు అన్నారు, భావి తరాల కోసం, స్కూళ్ల కోసం, కాలేజీల కోసం, కమ్యూనిటీ హాల్ల కోసం ప్రభుత్వ భూమి ఉండాలి కదా అని చెప్పారు. 400 ఎకరాల ప్రభుత్వ భూమిని అమ్మకానికి పెట్టినట్టుగా సమాచారం మేడం. కాబట్టి ఎల్ఆర్ఎస్ ఒక్కటి సమస్య అయితే ఎల్ఆర్ఎస్ చేయడం బీఆర్ఎస్ కూడా మీకు హైదరాబాద్ చూస్తున్నారు మేడం. 4 అంతస్తులకు పర్మిషన్ ఇస్తే 5 అంతస్తులు కట్టుకుంటారు, అక్రమంగా కట్టేస్తారు. దాన్ని బిల్డింగ్ రెగ్యులైజేషన్ లేకపోతే ఇంకోటి పెట్టేస్తున్నారు, దాన్ని రెగ్యులరైజ్ చేసేసుకుంటున్నారు. ఎవరు రెగ్యులరైజ్ చేస్తున్నారంటే చేస్తున్నారు. ఒకవేళ అదే కరెక్ట్ అయితే ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తాను మేడం. మీరు హైదరాబాద్ నగరాన్ని మొత్తాన్ని కూడా నిజంగా నేను ఆ సలహా కూడా చెప్తున్నా అన్న, మొన్న మీకు నా సలహా మీ ద్వారా మీరు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలియాలి. హైదరాబాద్ లో సగం బిల్డింగ్లకు నేను అనుకుంటున్నా మేడం, సగం బిల్డింగ్లకు హౌస్ ట్యాక్స్ లేదు, అంటే అవి రికగ్నైజ్ కాలే, రిజిస్టర్ కాలే. మీరు ఒకవేళ చేసేది ఉంటే హైదరాబాద్ లో ఉన్న బిల్డింగ్స్ అన్నిటిని రెగ్యులైజ్ చేయండి. ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉందా, అక్రమమా సక్రమా పక్కన పెట్టండి. మీకు తెలంగాణ ప్రభుత్వానికి ముఖ్యంగా హైదరాబాద్ కు సంవత్సరానికి 5,000 కోట్ల రూపాయల అదనపు ఆదాయాన్ని తీసుకురాగలుగుతుంది. అన్ని అక్రమ నిర్మాణాలు ఉన్నాయి హైదరాబాద్ లో. మరి చేయండి, పని కూడా అయిపోద్ది కదా. అది ఎందుకు ఆపుతున్నారు? అది ఎవరి కోసం ఆపుతున్నారు? ఎంఐఎం కోసం ఆపుతున్నారా? లేకపోతే నేను మళ్ళీ అంటే మన మతతత్వం అంటారు కాదు. హైదరాబాద్ జిహెచ్ఎంసీలో రోడ్లు కావచ్చు, కాంట్రాక్టర్లు ఇన్నమని కూడా ధర్నాలు చేస్తారు. కాంట్రాక్టర్లు వాళ్ళ కోసం కావచ్చు, మీ నిధుల సమీకరణ కోసం ఈ మార్గం కూడా ఒకటి ఉంది కదా, మంచి మార్గమే కదా, ఇది కూడా మరి చేయండి కదా. అందుకోసం అంటే మీరు చేస్తున్నటువంటిది భావి తరాలకి ఒక్కసారికి అయిపోదు మేడం. ఈ ఒక్కసారి డబ్బుల కోసం ఆలోచిస్తున్నారు కానీ రాబోయే రోజుల్లో తెలంగాణలో మరిన్ని అక్రమ లేఅవుట్లు వచ్చి సామాన్య ప్రజలు ఇబ్బంది పడతారు. ఇప్పుడు మనం హైదరాబాద్ కొనుక్కొని ఇబ్బందులు పడి కూలగొట్టుకుంటే ఎటువంటి పరిస్థితి వస్తుందో, మూసిన పక్కన కూలగొట్టుకుంటే ఎటువంటి పరిస్థితి వస్తుందో, రాబోయే రోజులు ఇటువంటి అక్రమ లేఅవుట్లకు మరింత అవకాశం ఇచ్చే వాళ్ళం అవుతాం. కాబట్టి ఎల్ఆర్ఎస్ అనేటువంటి స్కీమ్ ను మీరు ఈ విధంగా పరిష్కరించడం అనేది సమస్యలకు పరిష్కారం కాదు, శాశ్వత పరిష్కారం ఎత్తుకాలని మాత్రం కోరుతున్నాం. రైట్ అండి. ఓకే, రామ్ గోపాల్ గారు ఉన్నారు, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్. రామ్ గోపాల్ గారు, సో పార్టీలు వాళ్ళ విమర్శలు ప్రతి విమర్శలు కాస్త పక్కన పెడితే అసలు ఇక్కడ టెక్నికల్గా చూస్తే ఎల్ఆర్ఎస్ అనేది ప్రభుత్వానికి ప్రజలకు ఎవరికి ఎక్కువ ఉపయోగం ఉంటుందంటారు? దీన్ని ముందుగా మీకు ప్రేక్షకులకు, వీక్షకులకు, ప్యానల్ మిత్రులకు ఇక్కడ యాక్చువల్గా ఏదైతే ఉందో ఇది గవర్నమెంట్ వెల్ఫేర్ గవర్నమెంట్ లాగా లేదు. ఇప్పుడు ప్రభుత్వం వెల్ఫేర్ అన్నది ఎట్లా అయిపోయిందంటే ఇది ఒక ఓట్ బ్యాంక్ కన్వర్ట్ చేసుకున్నది. వెల్ఫేర్ అంటే ఫస్ట్ ఏంది, వసతి, విద్య, వైద్యం, ఉద్యోగం. ఈ 4 భాగాల మీద అయితే ఉందో 4 డిపార్ట్మెంట్స్ మీద 80s వరకు బాగానే ఉంది. 80s తర్వాత ఎప్పుడైతే పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ ఎక్కువైపోయిన తర్వాత ఈ లెజిస్లేచర్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంట్ మీద పెత్తనము ఓవర్ ఏదైతే ఉందో హైజాక్ చేసి పవర్స్ చేసే వరకు అదొకటి. ఫస్ట్ మనకు మన దేశంలో ఇప్పటికీ దాదాపు 1000 ఏళ్ళ కింద కట్టిన కట్టడాలు ఉన్నాయి, ఇప్పటి కూడా చెక్కు చెదరలేదు. ఫస్ట్ అజంతా ఏది మన ఏకశిలా టెంపుల్ ఉన్నది కదా, ఎల్లోరా అజంతా కేవ్స్, తర్వాత
ఏది ఖజురాహో టెంపుల్స్, బేలూరులో మీరు చూసిరా చెన్నకేశ్వర స్వామి టెంపుల్ చూడాల్సింది. తర్వాత ఏది మన లేపాక్షి టెంపుల్, తర్వాత హంపి విరూపాక్షి టెంపుల్. ఇక్కడ కూడా ఎక్కడ ఏ భూకంపాలు ఏదో వచ్చినా చెక్కు చెదరకుండా దాని సిస్టమేటిక్గా ఎట్లా వస్తున్నది. ఆ కాలంలో ఈ పెన్సిల్, ఈ టెక్నాలజీ అన్నీ లేదు కదా. 425 ఏళ్ళ కింద కట్టిన చార్మినార్ కూడా ఇప్పటికీ చెక్కు చెదరకుంటున్నది. దాని మీద దృష్టి లేకుండా ప్లానింగ్ డిపార్ట్మెంటు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు వాళ్ళ మీద పెత్తనం ఎప్పుడైతే ఈ లెజిస్లేచర్ డిపార్ట్మెంట్ అంటే ఈ పరిపాలకులు ఉన్నారు కదా, వీళ్ళు వచ్చిన తర్వాత పెత్తనం ఎక్కువ వరకు ఇటువంటి ఇల్లీగల్ అని లీగలైజ్ చేస్తామన్నట్టే కదా ఎల్ఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ కానీ. మనకు ఢిల్లీలో గత 2 ఏళ్ల కిందనేమో ట్విన్ టవర్స్ 40 ఫ్లోర్ 45 ఫ్లోర్లో 2 బిల్డింగ్లు కూలగొట్టిరు ఇల్లీగల్ అని. తర్వాత కొచ్చిన్లో 700 విల్లాలు కూలగొట్టిరు. అటువంటి సిస్టమ్ పక్క పెట్టేసి ఇక్కడ ఏదైతే ఉందో మొట్టమొదట వెల్ఫేర్ అన్నది, వసతి అన్నది కల్పించడానికి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. మొట్టమొదటి ఇప్పుడు ఏమైందంటే రాను రాజుగారి గుర్రం గాడిద అయినట్టు వసతులు ఏదైతే ఉందో కల్పించాల్సింది ఇప్పుడు పక్కకు పెట్టేసి ప్రైవేటు రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఎప్పుడైతే వచ్చినాయో ఇష్టారాజ్యము ఎందుకు వెంచర్స్ చేస్తున్నాయి. ఇక్కడ ఫెయిల్యూర్ ఎవరు? రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు. ఈ 3 డిపార్ట్మెంట్లు ఏదైతే ఉందో వీళ్ళ పర్యవేక్షణ కరెక్ట్ ఉన్నాక అక్కడ పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు, ప్లానింగ్ డిపార్ట్మెంట్, ఈ 5 ఏదైతే ఉందో వీళ్ళన్ని కళ్ళు మూసుకుంటారు. వాళ్ళకి మామూలు పుట్టంగానే అయిపోయేది వీళ్ళు వాటి చేసుకోండి. ఇప్పుడు కొన్ని సిటీ సరౌండింగ్లో కొన్ని లక్షల ఎకరాలు వ్యవసాయానికి సేద్యానికి అనువైన భూమిని మొత్తం ప్లాటింగ్ చేసి రాళ్ళు వాతి ఇది చేసేసారు. పాపం అమాయకులు వచ్చి కొన్నారు. వాళ్ళ తర్వాత ఏమున్నదో ఏం చేయలేని పరిస్థితులు. ఇక్కడ ఎల్ఆర్ఎస్ ఏదైతే ఉందో మొదలు ఫీజు కట్టండి. అరే నాయన నువ్వు గవర్నమెంట్ వచ్చి పోయిన బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చి 9.5 ఏళ్ళు పరిపాలించింది, వీళ్ళు వచ్చి 15 ఏళ్ళు అయ్యారు. నువ్వు డిపార్ట్మెంటల్ రీఆర్గనైజేషన్, కాస్ట్ కటింగ్, ఎకానమీ సేవింగ్ అనేది చేయకుండా ఇష్టారాజ్యం చేసేసి నువ్వు చేద్దామన్న ఉద్దేశం అనేది చాలా చాలా పెద్ద తప్పు. గత 1950 నుంచి హౌసింగ్ స్కీమ్లు వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి, ఏమున్నది? అరే వీళ్ళు మన పరిపాలకులు కూడా న్యూఢిల్లీ మన తెలంగాణ వాళ్ళకు ఉంటే ఈ పాటికి మొత్తం జూబ్లీ బంజారా నాశనం పట్టినట్టు పట్టించేది. న్యూఢిల్లీ వాళ్ళు ఎందుకున్నది? స్ట్రిక్ట్ ప్లానింగ్. ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ ఉన్నది అక్కడ, తర్వాత జైపూర్ డెవలప్మెంట్ అథారిటీ, బెంగళూరు డెవలప్మెంట్ అథారిటీ, 1964లో కట్టిన చండీగఢ్ ఏ రకంగా ఉన్నది. దాని వీళ్ళకి ఒక ప్లానింగ్ మీద నిజాంకున్న ఇంగిత జ్ఞానం వీళ్ళ పరిపాలకులు లేదు. ఎందుకంటే 5 ఏళ్ల కోసం రావాలి, ఎలక్షన్ స్టంట్ అనేది కావాలి, వీళ్ళు ఏమో రావాలి, వేసుకోవాలి, పోవాలి. ఎప్పుడు ఓట్ బ్యాంక్ రాజకీయం పక్కకు పెట్టాలి. ఏదైతే ఉందో వీళ్ళు సింపుల్ టెక్నిక్ మనకు చెప్తా. 24 ఏళ్ళ 2 నెలలు పరిపాలించిన నవీన్ పట్నాయక్ 70% పావర్టీని ఒరిస్సాలో 10% తీసుకొచ్చాడు. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ మొన్న 5,000 కోట్లు పెట్టి 3 లక్షల కోట్లు రెవెన్యూ జనరేట్ చేసిండు. ఈ రకంగా వీళ్ళు ఏదైతే ఉందో ఎప్పుడే కానీ ఫ్యూచర్ ప్లానింగ్ ఎట్లుండాలి, పకడ్బందీ ఉండాలి అన్నది కాకుండా 756 ఏళ్ళు మనము పరాయి పరిపాలన, ఎందుకంటే మన దాంట్లో లొసుగుల కోసమే మన మీద పెత్తనం చెలాయించారు. స్వతంత్రం వచ్చి 77 ఏళ్ళు కంప్లీట్ అయినా కూడా ముందేమో ఫీజు కట్టండి. అదే నేను ఏమంటున్నా, ఫీజు కట్టిన తర్వాత ఏం చేస్తారు, ఎట్లా చేస్తారు? దానికి ఏంది లీగల్ అవుతుందా? దానికి నేను ఏమంటున్నా, ఎల్ఆర్ఎస్ సిస్టమ్ కాదు. ఇప్పటికి కూడా గవర్నమెంట్కు చిత్తశుద్ధి ఉండి సగటు ఒక ఉద్యోగి కానీ, సగటు మనిషికి కానీ ఒక సిటీ సరౌండింగ్లో ప్లాట్ కొనుక్కుందామంటే అందుబాటులో లేకుండా నా ప్లాట్ లేదు, నా ఫ్లాట్ లేదు. కారణం ఏంది? రియల్ ఎస్టేట్ ఇక్కడ దోసుకోవడం ఏదైతే ఉందో ఆ రియల్ ఎస్టేట్ని కంట్రోల్ చేయడానికి ఇప్పుడు గవర్నమెంట్, నేనేమంటున్నా, న్యూఢిల్లీ డెవలప్మెంట్ ఉంది కదా, న్యూఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ లాగా ఇక్కడ నువ్వు గవర్నమెంటే మొత్తం ప్లానింగ్లో ఏదైతే ఉందో ల్యాండ్ పూలింగ్లో తీసుకో, నువ్వే లేఅవుట్ చేయి, నువ్వు అమ్మవు, కాస్ట్ ఇవ్వాలి. ఇవాళ జవహర్ నగర్లో 3,000 ఎకరాలు ఉన్నది, కొంగర కలాన్ ఏరియాలో 1,500 ఎకరాలు ఉన్నది, తర్వాత దేవరియాంజాల్ 1,400 ఎకరాలు ఉన్నది ఎండోమెంట్ది. ఇటువంటి దగ్గర ఏదైతే ఉందో టౌన్షిప్ డెవలప్ చేయాలి. ఈ సెంట్రల్ వచ్చేసి జిగ్జాగ్ బికాజ్ ఆఫ్ రిజిస్ట్రేషన్, బికాజ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, బికాజ్ ఆఫ్ రెవెన్యూ డిపార్ట్మెంట్, బికాజ్ ఆఫ్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఫెయిల్యూర్స్తోనే ఈ దొంగ డాక్యుమెంట్లు చేసి, దొంగ రిజిస్ట్రేషన్లు చేసి, ఇవన్నీ చేసే వరకు అమాయకులు పాపం ఇలా మూసి నది ఏదైతే ఉందో గత 10 ఏళ్ళల్లో 11 సంవత్సరాలలో మూసీ నది ఏ రకంగా కబ్జాకు గురి అయింది. వాళ్ళ కరెంటు బిల్లులు చెప్తాయి, వాళ్ళకు రోడ్లు శాంక్షన్ చేసినవి చెప్తాయి, నల్ల కనెక్షన్లు ఇచ్చినవి చెప్తాయి. ఇటువంటిది నిజాము ఆయన ఎప్పుడో 80-100 ఏళ్ళ కింద ప్లానింగ్ చేసి డ్రైనేజ్ 10 లక్షల ఎస్టిమేషన్లు వేస్తారు. ఆ రకంగా దాని మీద వీళ్ళు ఫ్యూచర్ ప్లానింగ్, రోడ్స్, హెచ్ఎండిఏ ఉన్నది, మాస్టర్ ప్లాన్ ఉన్నది, ఏమి ఇంప్లిమెంట్ చేస్తున్నారు? ఎల్ఆర్ఐ చేస్తే మాస్టర్ ప్లాన్ ఎందుకు మళ్ళీ తీసి తుంగలు తొక్కాలి కదా. ఇటువంటి దాని మీద వాళ్ళకు ఏ గవర్నమెంట్ కూడా చిత్తశుద్ధి లేదు. ఇప్పుడు పాలిటిక్స్ ఏమైపోయిందంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కంపెనీ అయిపోయింది. డబ్బులు పెట్టాలి, ఇది ఒక గ్యాంబ్లింగ్, ఇన్వెస్ట్మెంట్, గెలవాలి, రావాలి, దోసుకోవాలి, దాచుకోవాలి, అది పోవాలన్న కాడికి వచ్చారు. అటువంటి సిస్టాన్ని బంద్ చేయాలంటే ప్రజలు కూడా గ్రహించాలి. ఇక్కడ
చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా ఇప్పటి కూడా ఈ ప్లానింగ్ ఏదైతే ఉందో ప్లానింగ్ డిపార్ట్మెంట్, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ కరెక్ట్ ఉన్న తర్వాత ఖచ్చితంగా మీకు ఇల్లీగల్ అనేది కూడా మొదలు హౌసింగ్ స్కీమ్ మీద, లేఅవుట్స్, రియల్ ఎస్టేట్ మీద ఏదైతే ఉందో గవర్నమెంట్ టోటల్ ప్లాన్ ఏదైతే ఉందో మొత్తం చట్టాన్ని సవరణ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఏది కానీ ఏ రకంగా ఉన్న తర్వాతనే అమ్మాలి, కొనాలి అన్న దాని మీద రావాలి. అది లేకుండా నువ్వు పేదలకు నేను చెప్పిన కదా, ఇప్పుడు జవహర్ నగర్ 3000 ఎకరాలు, ఇవన్నీ చుట్టుపక్కల 1000 ఎకరాలు ఉన్నది. అక్కడ టౌన్షిప్ క్రియేట్ చేయరు. సిటీ సెంటర్లో ఇప్పుడు ట్రాఫిక్ ఏంది, బుద్ధి జ్ఞానం లేదు గవర్నమెంట్ ప్లానింగ్ డిపార్ట్మెంటు. ఇవాళ నా సౌత్ వెస్ట్ ఏదైతే ఉందో ఇక్కడ మొత్తము కోకాపేటు, వాటి నార్సింగి, ఇక్కడ పుప్పాలగూడ, ఇవన్నీ పటాన్చర్ దాకా మొత్తము 50 ఫ్లోర్లు 40 ఫ్లోర్లు అంటే ట్రాఫిక్ పీక్ అవర్ల జనాలంతా దిగితే రేపు ఫ్యూచర్లో పరిస్థితి ఉందని ఏముందా? డెవలప్మెంట్ అంటే సెంట్రలైజ్ చేయాలి, మొత్తం డిసెంట్రలైజ్ చేసి 4 కార్నర్స్ డెవలప్మెంట్ తీసుకొస్తే అప్పుడు సిటీ బాగుంటుంది, రోడ్లు బాగుంటుంది. అది పక్కకు పెట్టేసి ఎంతసేపు. ఇంకొకటి, వీళ్ళు ఏదో కాంగ్రెస్ హామీలు ఇచ్చారు అది ఇది అని బీజేపీ బీఆర్ఎస్ చెప్పుడు పక్క పెట్టి, కాంగ్రెస్కి వచ్చిన ఎన్ని 39 ఓట్లు 100, బీఆర్ఎస్కు 37 ఓట్లు వచ్చినాయి, బీజేపీకి 14 ఓట్లు వచ్చినాయి. ఆ 36 ఓట్లల్లో బెనిఫిషరీస్ అంతా అటేసారు. సపరేట్ అయిన తర్వాత ఏం చేయాలనేది ఒక ఫ్యూచర్ అన్నది, ఎస్టిమేషన్ అనేది, భవిష్యత్తులో రాబోయే తరాలకు ఏం చేయాలనేది పక్కకు పెట్టేసి ఎంతసేపు మొత్తం దాన్ని భ్రష్టు పట్టించి హనుమంతం చేయబోతే గండుగోతిని తయారు చేసి ప్రజలకు ఎలాంటి, అది మామూలు మధ్యతరగతి సగటు జీవి మిడిల్ క్లాస్ ఎక్కడ మన భారతదేశం ఇలా పరిపుష్టిగా ఉన్నదంటే మిడిల్ క్లాస్తోనే. ఇప్పుడు కాదు, ఇప్పుడు LRS లో సరైనటువంటి వెరిఫికేషన్స్ లేకుండా జరిగితే లేకుండా నేను ఏమంటున్నా అనుకోండి, ఆ తర్వాత మళ్ళీ హైడ్రా పేరుతో ఏదో ఒకటి, హైడ్రా అనేది తక్కువ అనుకోండి, లిమిటెడ్. హైడ్రాకు కూడా మనం ఏదైతే ఉందో అధికారులే మొత్తం డిపార్ట్మెంట్స్ ఫెయిల్యూర్స్తోనే హైడ్రా ఇవన్నీ వచ్చినాయి. కాపాడాల్సింది పోయి వీళ్ళు ఏదైతే ఉందో కంచె చైన్ వేసిన పరిస్థితులు ఉన్నది. మొత్తం వీళ్ళంతా డిపార్ట్మెంట్స్ ఫెయిల్యూర్స్తోనే ఉన్నది. గవర్నమెంట్ కూడా బుద్ధి జ్ఞానం ఏం లేదంటే 1947లో 40 కోట్ల జనాభాకి ఎంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు? ఇవాళ ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు ఇవాళ 44 కోట్లకు ఎంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు? ఎన్ని ఆఫీసులు ఏమున్నది, ఎట్లా అనేది ఆర్గనైజేషన్ అనేది లేదు కదా. ఒక్కొక్క తెలంగాణ ఇప్పుడు బిఫోర్ తెలంగాణ ఒక్కొక్క డిపార్ట్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ 5 హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్, మెడికల్లో 5 హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, ఇవన్నీ అవసరం లేదు కదా. ఇప్పుడు సపరేట్ అయిన తర్వాత కాస్ట్ కటింగ్ అట్లా కట్ చేసుకోవాలి. ఎంతసేపు ప్రజలు ఏమన్నా కడతారేమో తీసుకుని, అరే నేను ఉచితాలు ఎవరు ఇవ్వమన్నారు, ఉచితాలు ఎవరు ప్రామిస్ చేయమన్నారు, ఈ ఇల్లీగల్ థింగ్స్ మీద లీగలైజ్ చేయమని ఎవరు చెప్తున్నారు? అది పక్కకు పెట్టేసి ఇప్పటి కూడా LRSతో ఒరిగేది లేదు. మీరు కట్టుకున్న తర్వాత అది యాక్సెప్ట్ అవుతుందా కాదా, రేపు అవుతా లేదు. అన్నమో రామచంద్ర అనేది కట్టినోడు మళ్ళీ నెత్తికి చేతులు పెట్టుకుంటారు. కాకపోతే నేను ఒకటే గవర్నమెంట్కు సజెషన్ చేసేది, మిగతా ప్రతిపక్ష పార్టీలకు ఒకటే సజెషన్, మనము మన తరం కాదు, మనకు రాబోయే 10 తరాల పాటు మన ప్లానింగ్ ఎట్లుండాలి, ఆ రకంగా దాన్ని ఆలోచించి దాని విధానాన్ని పాటించాలని చేయాలి. కానీ ఎంతసేపు వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళు బురద చల్లుకుంటూ ఓట్ బ్యాంక్ రూట్ కాజ్ ఏంటి అనేది అది కావాలి. ఎందుకు వచ్చింది LRS, ఎందుకు వస్తుంది, దాన్ని ఎక్కడ కోకొల్లలో జడ్జిమెంట్స్ ఉన్నాయి, సుప్రీంకోర్టు హైకోర్ట్స్ కూడా ఇటువంటి ఇల్లీగల్ అన్న దాని మీద అది గ్రహించాలి. సో మోహన్ గారు, ఇష్టానుసారం హామీలు ఇవ్వడము, ఉచితాల పేరుతో ప్రజలను ఆకట్టుకోవాలి, ఎట్లా ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రావాలి అనే ఒక చెప్తా. ఇప్పుడు ఎలక్షన్ విషయానికి వస్తే ఇప్పటివరకు మా ప్రకాష్ రెడ్డి గారు చెప్పిండ్రు, మల్లన్న యాదవ్ చెప్పిండు 3 సీట్లల్లో కాంగ్రెస్ ఓడిపోతుంది ఎట్లా అని. కాంగ్రెస్ పోటీ చేసింది ఒకటి గ్రాడ్యుయేట్ ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి సపోర్ట్ చేసింది. టీచర్స్ వల్ల కాంగ్రెస్ సపోర్ట్ చేయలేదు. టీచర్స్ అనేది డిఫరెంట్, అది ఇండిపెండెంట్ గా చేయలే. ఇప్పుడు కరీంనగర్ లో మీ కొమరయ్య గెలిచిండు, కొమరయ్యకి అపోజిట్ లో మేము కాంగ్రెస్ పార్టీ ఎవరికి సపోర్ట్ చేయలేదు. టీచర్స్ దాన్ని ఓన్లీ గ్రాడ్యుయేట్ దానిలో చేసినాం. గ్రాడ్యుయేట్ దానిలో ఎవరేమవుతారు అనేది రాత్రి వరకు డిసైడ్ అవుతుంది ఒకటి. రెండో అంశం ఏంటంటే మిగులు బడ్జెట్ తో నచ్చిన దానికి లోటు బడ్జెట్ అయింది రెండో అంశం. మూడో అంశం ఏమంటున్నామంటే ప్రత్యేకించి చెప్పదలుచుకునేది అంటే LRS విషయంలో ప్రభుత్వం శంకించవలసిన అవసరం లేదు. కానీ ఒకటి మీరేమంటున్నారు అంటే అప్పుడు ఫ్రీ చేస్తామన్నారు, ఇప్పుడు పైసలు అడుగుతున్నారు అనే మాట చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఏమంటుంది ప్రభుత్వం కూడా, మేము పైసలు అడుగుతలేరు, ప్రభుత్వం ఏమంటుంది చట్టబద్ధత కలిగి ఉన్న వారినే మేము రెగ్యులరైజ్ చేస్తాము, చట్టబద్ధత లేని వారిని మేము మీరు ఏదైతే అమౌంట్ కడితే మేము వాపసే ఇస్తామన్న మాట చెప్తా ఉంది. అంటే చట్టబద్ధత లేని చట్టబద్ధత కల్పించే
వినండి, లక్షలు ఉండని కోట్లు ఉండని అక్రమమైన వాటిని క్రమబద్ధీకరించే అవకాశమే లేదన్నమాట ప్రభుత్వం చెప్తా ఉంది. క్రమబద్ధీకరణ ఏది చేస్తారు అంటే సక్రమమైన దాన్ని చేస్తామనే మాట ప్రభుత్వం చెప్తా ఉన్నది. మీరు దయచేసి గమనించమని మాట చెప్తాను. రెండవది, ఎల్ఆర్ఎస్ ఏదో ఇప్పుడే రేవంత్ రెడ్డి వచ్చిండు, ఇప్పుడే రేవంత్ రెడ్డి దండుకుంటుండు, కాంగ్రెస్ ప్రభుత్వమే అనే మాట చెప్పడం పద్ధతి కాదు. ప్రకాష్ రెడ్డి గారు చెప్పారు, గత 20-30 ఏళ్ళకెళ్ళి ఎల్ఆర్ఎస్ నడుస్తా ఉంది. ఎల్ఆర్ఎస్ అనేది ఒక ప్రజలకు కానీ ప్రభుత్వానికి డబ్బు వస్తుంది అనేది ఒక అంశం అయితే, ప్రజలు కూడా నిజమైన భూమి ఉంటే నిజమైన భూమి ఓనర్కు క్రమబద్ధీకరణ జరిగితే ఆయన దాని ఓనర్ అవుతాడు కదా, అసెట్ ఓనర్ అవుతాడు కదా, అది కల్పించినట్టు అవుతుంది అనేది ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. అది మీరు మొదట గమనించాలి. ఎల్ఆర్ఎస్ అంటే ఏదో భూమిని ఏదో 100 ఎకరాలు సర్కారు భూమి ఉన్నా కానీ ఎల్ఆర్ఎస్ లా లెవెల్ కొట్టి పైసలు తీసుకొని ఇస్తామనేది ప్రభుత్వ ఉద్దేశం కాదు. ప్రభుత్వ ఉద్దేశం ఏంటిది? మీ భూమి అయి ఉండి కూడా మీరు లేఅవుట్ చేసుకుంటే సక్రమమై ఉంటే మేము దాన్ని రెగ్యులరైజ్ చేస్తామనే మాట చెప్తా ఉంది, క్రమబద్ధీకరణ చేస్తామనే మాట చెప్తా ఉంది. అది మీ భూమి అయి మీరు లీగలైజ్డ్ అయి ఉంటే, ఇల్లీగల్ భూములు కానీ ప్రభుత్వ భూములను కానీ పైసలు తీసుకొని అమ్ముకున్నట్టు చేస్తామనే మాట కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పటం లేదు. ఇది జరగదనే మాట కూడా చెప్తా ఉన్నాను. కాబట్టి మీరు ఎల్ఆర్ఎస్ విషయంలో దీన్ని గొప్పగా ఏమంటారు రకరకాలుగా చెప్పటం గాన మీరు ఒక మాట సజెషన్ చేయండి ప్రభుత్వానికి. పెద్దలు మరి ప్లానింగ్ సరిగా లేదని, దేశంలో పట్ల పంచవర్ష ప్రణాళికలు ఉన్నప్పుడు దేశాభివృద్ధి జవహర్లాల్ నెహ్రూ నుంచి మొన్నటి వరకు పంచవర్ష ప్రణాళిక విధానం ఉండే. మోడీ గారు వచ్చినాక పంచవర్ష ప్రణాళికలు తీసేసి దానికి వైస్ ప్రెసిడెంట్ పేరు మార్చి రకరకాలు జరిగింది. దానికి మేము ఎప్పుడు కూడా ఆ ప్రభుత్వం మార్చిందని మేము ఎప్పుడన్నా తప్పు పట్టినామా? పంచవర్ష ప్రణాళిక అనే ఒక విధానాన్ని కూడా మోడీ ప్రభుత్వం వచ్చినాక మార్చేసింది. అట్లనే మేమేమంటున్నామంటే ఏ ప్రభుత్వం అయినా ప్లానింగ్ ఉంటుంది. ఈ ప్రభుత్వానికి కూడా ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఉంది. ప్లానింగ్ లో వచ్చే ఖర్చు డబ్బెంత, పోయే ఖర్చు ఎంత, ఏ రకంగా రాబడి ఉంటుంది అనే మాట చెప్తున్న సందర్భంలో ఒక కాంగ్రెసే కాదు, గతంలో వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు కూడా ఒకసారి పెద్దలు ప్రకాష్ రెడ్డి గారు విశ్లేషకులు గారు ఒకసారి వెనుకకు పోయి చూస్తే ఆనాటి ప్రధానమంత్రిగా మరి ఆనాటి ప్రభుత్వం యొక్క ఆలోచన ఒక్కసారి గమనించమని కోరుతాను. కాబట్టి ఈనాడు రేవంత్ రెడ్డి గారు ఎల్ఆర్ఎస్ పెట్టి మన అక్రమమైన భూములు ప్రజలకు అంటగట్టి డబ్బు దోసుకుంటాడనే మాట తప్పు అనే మాట ప్రత్యేకించి మొదట నేను విన్నవిస్తా ఉన్నాను, తెలియజేస్తా ఉన్నాను, విజ్ఞప్తి కూడా చేస్తా ఉన్నాను. కాబట్టి ఈ సక్రమమైన భూములను వారికి సంక్రమించే విధంగా జరుగుతున్న చర్యగా మీరు భావించాలనే మాట కూడా చెప్తా ఉన్నాను. కాబట్టి సక్రమైన భూమిని వారికి సంక్రమించే విధంగా చేస్తున్న తరుణంలో మరి ప్రభుత్వం ఏదన్నా తప్పు చేస్తుందేమో అని మీరుంటే మీరు తగిన సూచనలు చేయమని చెప్తా ఉన్నాను. ఏ రకంగా చేస్తే బాగుంటుంది అనేది ప్రతిపక్ష పార్టీగా చేయమని చెప్తా ఉన్నాను. కాబట్టి ప్రతిపక్ష పార్టీలు సరి అయిన ఏమంటారు సూచనలు చేసి ఆ ప్రభుత్వం యొక్క సహకారంతో ఇంకా అభివృద్ధి జరిగే విధంగా ఎటువంటి సూచనలు ఇస్తారో కనుక్కుందాం. మల్లయ్య గారు చెప్పమని, ప్రకాష్ రెడ్డి గారు చెప్పమని, ఇద్దరు చెప్తారు. ఇప్పుడు దర్వాజాలు తెరిచినండి, అక్రమం సక్రమం అవుతుంది, సక్రమం అక్రమం అవుతుంది. చేతులు దడుపుకోవటానికి ఇప్పుడు అది అధికారులకి నాయకులకి డోర్లు ఓపెన్ చేసినట్టు ఈ పేరు మీద. ఉద్యోగస్తులకు మామూలుగా ఇది ఏదో ఒకటి లిటిగేషన్ పెట్టో, ఏదో ఒక వంక పెట్టో, ఏదో ఒక సాకుతోనో ఇప్పటికే అన్ని కరెక్ట్ ఉన్న వాటిల్లో కూడా అనేక రకమైన లంచగొండితనాలు అవుతున్నాయి అని చెప్పి ఏసీబీ రైళ్లు అవుతున్నాయి, ఉద్యోగస్తులు పట్టుబడుతున్నారు, ఉద్యోగస్తులు మనోవేదనకు గురవుతున్న సందర్భాలు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నాయి. మనం బహిరంగంగా చాలా చూస్తున్నాం. ఈ ఎల్ఆర్ఎస్ పేరు మీద చిన్న చిన్న ప్లాట్ వాళ్ళకి ఇగో ఇది లేదు అది లేదు అనే పేరు మీద సాకులు చెప్పి వాళ్ళు చేతులు దడుపుకోవడానికి మామూలుగా జేబులు నింపుకోవడానికి ఉపయోగపడుతుందేమో కానీ విమర్శలు పక్కన పెట్టి సూచనప్రాయంగా ప్రతిపక్షాలు కూడా ఎలాంటి సూచనలు చేస్తే ప్రభుత్వం ఇటువంటి పరిస్థితుల్లో ఏ రకంగా మనము ముందుకు వెళ్ళొచ్చు, ప్రజలకు ఏ రకంగా మేలు చేయొచ్చు అనేటువంటి సూచనలు మీ నుంచి స్వీకరించడానికి మోహన్ గారు మాట్లాడమండి. భవిష్యత్ తరాలకు ఉపయోగపడాలి, భవిష్యత్ తరాలకి ఏదైనా ప్రభుత్వ అవసరాలకు ఉపయోగపడాలి, ప్రజల అవసరాలకు ఉపయోగపడాలి అని చెప్పేసి ఆలోచన ఉండి చెప్పిన
రేవంత్ రెడ్డి గారు మరి ఈ రోజు మామూలుగా భవిష్యత్ తరాలకు ఉపయోగించుకుంటూ అయిపోయాయి. మళ్ళీ ఈ పేరు మీద ఎందుకు అన్యాక్రాంతం చేసే పరిస్థితి? ప్రభుత్వంలో ఉన్న ఆడో ఈనో తీసిన లేఅవుట్లలో ఆల్రెడీ అక్రమంగా అమ్ముకుంటా ఉంటే ఆ ఉన్నవి కూడా తాకట్టు పెట్టి ప్రభుత్వ స్థలాలు ఎక్కడెక్కడున్నాయో దోలాడి వాటిని అమ్మే ప్రయత్నమో తాకట్టు పెట్టే ప్రయత్నమో చేసి ఆయంత లేకుండా ఎందుకు చేయాలి? కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులలో మీరు మామూలుగా రాష్ట్ర ఆదాయాన్ని ఒక రోజు రోజుకు తగ్గుతుంది, నిర్మాణ రంగం తగ్గుతుంది. 35,000 కోట్ల రూపాయలు ఇప్పటికే మామూలుగా మనకు దాదాపుగా ఈ రెవెన్యూలో డెఫిసిట్ స్టార్ట్ అయిపోయింది. ఆదాయ వనరులు రిజిస్ట్రేషన్లు తక్కువైపోయినాయి. అన్నిట్లలో రావాల్సిన మనకి రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం పడిపోతా ఉంది. దీన్ని ఎట్లా పెంచుకుందామనే ఆలోచన చేయడం మానేసి ఆదాయ వనరుల కోసం మీరు దర్వాజాలు ఓపెన్ చేస్తే ఎక్కడెక్కడ ఆదాయ వనరులు ఉన్నాయో ఆదాయ వనరులు మీకు ప్రత్యేకంగా దాని మీదనే దృష్టి పెడుతున్నారు తప్ప ప్రజల గురించి కానీ రేపటి భవిష్యత్తు గురించి కానీ ఆలోచించని ఈ పరిస్థితులలో మీరు ప్రజల గురించి ఆలోచించండి, భవిష్యత్తు గురించి ఆలోచించండి, ఆదాయాల కోసం కాదు అనేది మేము చెప్తాం. రైట్ అండి. ఓకే, ప్రకాష్ రెడ్డి గారు, అంటే రాబోయే రోజుల్లో ఈ భూ పంచాయతీలు అలాగే తగాదాలు కావచ్చు, లిటిగేషన్స్, డిస్ప్యూట్స్ ఇవన్నీ ఏర్పడతాయి ఈ వెరిఫికేషన్ లేకుండా ఎల్ఆర్ఎస్ దీనికి వెళ్ళడం వల్ల ప్రభుత్వం అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నారు కదా. మరి అవన్నిటినీ కట్టడి చేయడానికే మేము ఎల్ఆర్ఎస్ని తీసుకొస్తామని కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్తోంది. మేడం నేను ఒక చిన్న పెద్దలు మోహన్ గారు చెప్పిన దానికి ఒక చిన్న నా అభిప్రాయం కూడా చెప్తాను మేడం. గతంలో కూడా కాంగ్రెస్ ఇంతకుముందే గుర్తు చేసిన రాజశేఖర రెడ్డి కాలంలో స్టార్ట్ చేశారు అర్బన్ ల్యాండ్ సీలింగ్ భూములన్నింటినీ కూడా ఎవరైతే ఆక్రమించుకున్నారో వాళ్ళందరికీ రెగ్యులరైజ్ చేసేసినారు. అర్బన్ ల్యాండ్ సీలింగ్ అనేది చర్చే లేదు. పెద్ద బంగ్లాలు ఇప్పుడు బంజారాయిల్స్ వస్తున్న ఎకరాలకు ఎకరాల బంగ్లాలన్నీ కూడా అట్లా అర్బన్ ల్యాండ్ సీలింగ్ పేరు మీద ఉన్నటువంటి భూములే. అవన్నీ అన్యాయం అంటే పేద ప్రజలకు ప్రజల స్వాస్థ్య అంతా కూడా బడా భూస్వాములకు బడా బడా నిర్మాణ రంగంలో ఉన్న వాళ్ళకందరికీ చెడిపోయినాయి మేడం. ఇది కూడా ఇది ఒక కోణం, ఇది అంటే బడా పెట్టుబడిదారులకు వస్తున్న కోణం. కాబట్టి మీరు ఇది అలవాటు అయిపోయింది అనుకోండి. ఇక అర్బన్ ల్యాండ్ సీలింగ్ లో మనం ఏదైతే ఉద్దేశం ఇందిరాగాంధీ గరీబీ హఠావో అనే పేరు మీద భూ సంస్కరణ తీసుకొచ్చిందనే పేరు మీద అలా తెలంగాణలో కూడా 3-4 లక్షల 5-6 లక్షల ఎకరాల భూమి భూ సంస్కరణ ద్వారా వచ్చిందనుకుంటే భూమి ఎక్కడ కనబడకుండా పోయింది. కాబట్టి రేపు కూడా ప్రభుత్వ భూములను కబ్జా పెడతారు, ఇటువంటి ఎల్ఆర్ఎస్ పేరు మీద మళ్ళీ కొనసాగిస్తారు. కాబట్టి దీని విషయంలో ఇది లాస్ట్ అనేటువంటి పరిష్కారం ఏమన్నా కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుందో చూసుకోవాలి. ఇది మొదటి అంశం. రెండోది ఏంటంటే నేను నా సజెషన్ కూడా మేడం, ఇది మీరు ఇప్పటికైనా సరే తెలంగాణ ప్రజలకు మీరు ఎట్లాగో అధికారంలోకి వచ్చిండ్రు, ఇంకా 3.5 సంవత్సరాలు అధికారంలో ఉంటారు, దాన్ని ఎవరు ఆపలేరు. మీరు పార్టీ విడిపోతే తప్ప ఎవరు దాన్ని అవకాశం లేదు. కాబట్టి దయచేసి మీరు చెయ్యలేని పనులను ప్రజలకు చెప్పి దండం పెట్టి మేము చేయగలుగుతామని ప్రజల సొమ్ముని ఇష్టం వచ్చినట్టుగా కాకుండా ఎట్లాగో ప్రభుత్వ ఆదాయం ఫిక్స్డ్ మేడం. దాంట్లో మీరు చేసినా నేను చేసినా అది రేవంత్ రెడ్డి సొమ్ము కాదు, కేంద్రం ఇస్తే నరేంద్ర మోడీ గారి సొమ్ము కాదు, ప్రజల పన్ను రూపంలో కట్టే సొమ్మే. కాబట్టి ప్రజల పన్ను రూపంలో కొడుతున్న సొమ్ముని ఆదాయాన్ని కరెక్ట్ గా ఉపయోగించుకునే మార్గంలో మీరు కొన్నిసార్లు క్షమాపణ చెప్పాల్సి వస్తే క్షమాపణ చెప్పండి కాక, కానీ ఇటువంటి దుబారా ఖర్చులు తగ్గించుకొని ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచాల్సిందే. లేకపోతే భావితరాలు ఇంకా 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 నష్టపోతుంది. ఒకసారి అప్పు అయిన తర్వాత ఈ అప్పు నిరంతరం కొనసాగుతుంటే అది ఎక్కడికి పోతుంది? ఇంకో 10 ఏళ్ల తర్వాత ఇంకో ప్రభుత్వం వస్తుంది, ఇంకో ప్రభుత్వం వస్తుంది, 5 ఏళ్ళు అయినాక ప్రభుత్వాలు మారినా కూడా ఇది కొనసాగుతుంటది. కాబట్టి దయచేసి ప్రభుత్వం ఇవన్నీ బంద్ చేసేసేయండి. మరి అనుకుంటున్నటువంటి చేయలేకపోతే సంక్షేమాన్ని, నేను మళ్ళీ క్లారిటీ చెప్తున్నాను మేడం, మోహన్ అన్నకి చెప్తున్నా, సంక్షేమాన్ని అభివృద్ధిని తరాజులో ఈక్వల్ గా ఉండేటట్టుగా చూసినప్పుడే రాబోయే దీంట్లో కూడా మీకు పన్ను ఆదాయం పెరుగుతాయి, లేకపోతే అది కూడా పెరగదు మేడం పన్ను ఆదాయం. కాబట్టి వచ్చే 10-20 సంవత్సరాలు 30 సంవత్సరాలు తెలంగాణలో మనం 47 వరకు వికసిత భారత్ అనుకుంటున్నాం. తెలంగాణ కూడా దీంట్లో భాగస్వామి కావాలి, తెలంగాణ జీడిపి కూడా పెరగాలంటే మీ బడ్జెట్ కేటాయింపులలో సంక్షేమానికి అభివృద్ధికి 2 సమపాలన ఉండేటట్టుగా ప్రయత్నం చేయండి. సంక్షేమాన్ని ఇవ్వలేకపోతే క్షమాపణలు చెప్పి ప్రత్యామ్నాయ మార్గాలు పేదవాళ్ళకు ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించండి తప్ప మీరు భూమి అమ్మి ఏదో చేస్తాం అనుకుంటే మాత్రం, భూములను ఇట్లా చేసి ఏదో చేస్తాం అనుకుంటే మాత్రం అది శాశ్వత సమస్యలకు పరిష్కారం కాదని చెప్పదలుచుకుంటాం. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ప్రకాష్ రెడ్డి గారు, బొల్ల మల్లయ్య యాదవ్ గారు, మోహన్ గారు, థ్యాంక్ యూ, రామ్ గోపాల్ గారు, థ్యాంక్ యూ అండి. భూమి కోసమే అనేక పోరాటాలు జరిగాయి, భూమి కోసం అనేక యుద్ధాలు కూడా జరిగాయి. కాళ్ళ కింద భూమి బకాసుల చేతికి పెడితే తిరుగుబాటు తప్పదు. భూ చిక్కుమడ్డను ప్రభుత్వమే విప్పాలి, ఎల్ఆర్ఎస్ కోసం వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలి. ఇది ఇవాల్టి రాజ్ న్యూస్ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్.